ప్రభునామములో వందనాలు. మనం ప్రేమించి మరొక అద్భుత దినాన్ని దయచేసిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని కొద్దిసేపు దేవుని మాటలు ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవగల దేవా, మమ్మల్ని వృత్తిగా ప్రేమించిన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఉదయకాలంలో స్తోత్రాలు. మన ఈ భూమి మీద బ్రతుకుచున్నామంటే మీ కృప, మీ దయ. మేము చలించగలిగి ఉనికి కలుగున్నామంటే మీరు మా ఎడ చూపిన ప్రేమ. అందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదివరైనా ఈ యొక్క ప్రాంతంలో విస్తారమైన జనాలున్న కొద్ది మందిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకుని నీ వాక్యం ద్వారా మమ్మల్ని మరి నీ కుమారునిక రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసిన నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇలాంటి పరిశుద్ధులుగా మిమ్మల్ని ఆరాధించాలని కోరిన మా దేవ, నీకు స్తోత్రాలు. అలాంటి కృపను మా ఎడల చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకో తండ్రి, లోకములు అనేక పనులున్నాయి, వాటిని విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. మీరు మా ప్రభువును మా కొరకు బలికి అర్పించి మరలా తిరిగి మరి ఆదివారం పునరుద్ధాన దినాన్ని లేపిన పరలోక తండ్రి, ఆ పునరుద్ధాన దినాన్ని గుర్తుపెట్టుకుని మేమందరం కూడా మా ప్రభువు చేసిన త్యాగాన్ని నెమరు వేసుకుంటూ మిమ్మల్ని స్తుతించుటకు, మహింపరచుటకు, మీరు మాతో మాట్లాడే మాటలు వినుటకు మేమందరం కూడా సిద్ధపడి నీ సన్నిధికి వచ్చినాం. అయితే తండ్రి, వాక్యోపదేశాలకు మేమందరం సమీపించినాం. ఆ వాక్యం కేవలం నా ద్వారా మాట్లాడుతున్నాడు తప్ప మాట్లాడేది నేను కాదు. అయితే నీ బిడ్డలకు మీరే ఏదైతే అవసరమో, ఏదైతే మేము దిద్దుకోవాలో, ఏదైతే మేము సరి చేసుకోవాలో అట్టి మాటలు మా అందరికీ వినసంపుగాను తండ్రి, నీ బిడ్డలుగా ఆత్మీయంగా బలపట్టుకు మా అందరితో మాట్లాడి మేము భద్ర చేసుకునే శక్తిని అనుగ్రహించండి. అట్టి మాటలు బోధించి నాకు కావాల్సిన పరిశుధాత్మక తోడ్పాటును, నీ ధైర్యాన్ని, నీ జ్ఞానాన్ని, నీ శక్తిని అనుగ్రహించండి. వినుచున్న ప్రతి బిడ్డ ఎంతో జాగ్రత్తతో ఆలోచన చేసి తండ్రి, నీ కృపను పొందుకుంటూ మమ్మల్ని అందరూ కూడా ఈ చోటు చేర్చారని మీ వివేకం కలిగి ఆలోచన కలిగి నీ సన్నిధికి వచ్చినందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును, నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమను వల్లరా ఇప్పుడు ఈ వారంలో డైలీ చదువుకునే పాఠము గ్రంథం ఏంటంటే ఎస్తేర్ అనుకుంటా. ఎస్తేర్లో నేను ఒక విషయాన్ని చదివాను, దానికి ఈరోజు తగినట్టే జరిగింది అనుకున్నాను. ఏంటంటే అది ఎస్తేరు 4వ అధ్యాయము 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజునగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులు అందరికంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయం మీద ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును, విడుదలను మరియు మరి ఒక దిక్కు నుండి వచ్చున్నాం, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించదురు. దేవుడు చెప్తున్నాడు, మనుషులంతే ఎలా భావిస్తామంటే నా ద్వారానే ఈ కార్యక్రమం జరుగుతుంది, నేను లేకపోతే ఈ కార్యక్రమం జరగదేమో అని భావిస్తాం. అయితే దేవుడు అనేక సందర్భాలు అంటాడు, ఆ రాళ్ళు నోరు తెరిచి మాట్లాడతాయి అన్నాడు. వాస్తవంగా ఈరోజు యవనస్తులు పాటలు పాడాలా, దేవుని మహింపరచాలా, అయితే వాళ్ళు ఎందుకు ఆలస్యం చేశారో, ఎందుకు నిర్లక్ష్యం చేశారో అది వారి విషయం. అయితే దేవుడు తన మహిమ పొందాలంటే, తను స్తుతించబడాలంటే ఎవరినైనా కూడా వాడుకోగలడు. అందుకు ఈరోజు సాదృశ్యం. అయితే ఈరోజు మన పాఠం అది కాదు. మనందరం కూడా ఇప్పుడు నేను వాక్యం చెప్పినా నేను గొప్పని కాదు, కేవలం దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంతే. ఆ విషయంలో అసహ్యపడిన అవసరం లేదు. అయితే మనం ఈరోజు మరొక విషయాన్ని గురించి ఆలోచించేద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1 పౌలు జీవంగల దేవుని సంఘంలో ప్రజలు ఎలాగుండాలో తెలియజేస్తూ తిమోతికి ఆ పత్రిక రాస్తాడు. ఆ పత్రిక రాస్తూ నీవు కూడా ఎలా ఉండాలో చెప్తూ ఆ పత్రికని తిమోతికి రాస్తాడు.
అయితే 4వ అధ్యాయము 15వ వచనం అంటాడు. 1 తిమోతి 4వ అధ్యాయము 15వ వచనం అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకునము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించము, వీటి అందే సాధకం చేసుకునము. ఇప్పుడు మనం ఆలోచన చేయబోలేదు ఏంటంటే మనస్కరించవలసిన సంగతులు ఏంటి? తిమోతికి పౌలు చెప్తున్నాడు, తిమోతి నేను ఎక్కడుంచాను తెలుసా? ఎపిసిలో ఉంచాను. ఎపిసిలో నేను పరిశీలి చేసి మరొక మాసంలోనికి వెళ్తున్నాను. మళ్ళా అక్కడ అంటాడు 3వ అధ్యాయము 15వ వచనం అంటాడు, ఆయనను నేను ఆలస్యం చేస్తే, ఒకవేళ నేను ఆలస్యంగా అక్కడికి వస్తే నువ్వేం చేయాలంటే ఇదో ఈ సంగతులు మనస్కరించుకో అని చెప్తూ, అక్కడ ఎలా ఉన్నాయంటే కొంతమంది యూదులు ఎపిసికి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కల్పనా కథలు చెప్తున్నారు, ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నారు, విపరీతమైన మరి వంశాల గురించి వారు వితండవాదాలు చేస్తున్నారు. వీటి గురించి నువ్వు జాగ్రత్త, నీ బోధ వినేవారు కూడా జాగ్రత్త అని తెలియజేస్తూ ఇక్కడ చెప్తున్నాడు, మనస్కరించు అన్నాడు. ఏం మనస్కరించమన్నాడు అని అంటే, తిమోతి స్వార్థకుడు ఉన్నాడు, తిమోతి నాయకుడు ఉన్నాడు ఎపిసిలో. అయితే నాయకుడు అందరు కావాలని కోరుకుంటాం, అయితే అందరూ మెచ్చేటట్లు ఉండాలనుకో, అందరికి మాదిరికరం కావాలనుకోనడు, నాయకుడైతే కావాలనుకుంటాడు. అయితే తిమోతిని పౌలు ఎలా చేస్తున్నాడంటే నువ్వు మాదిరిగా ఉన్న తిమోతి అని చెప్తూ ఆయన అన్నాడు. మొదటి విషయము తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11, 12. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నీవైతే వీటిని సర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవమును చేపట్టు. దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షి ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటుంది. చాలు. ఇక్కడ ఈ వాక్యం ధ్యానించే ముందు మనస్కరించుట అంటే మనం అనేక విషయాలు మనసులో ఉంచుకుంటాం, వదిలేస్తాం. చాలా ఆలోచన చేస్తూ ఉంటాం, మరలా వింటాం, ఆలోచిస్తాం, మరలా వదిలేస్తాం. అయితే పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఈరోజు మన అందరితో కూడా చెప్తున్నాడు, అవి మనస్కరించుకోండి, మీ మనసులో అలా ఉంచుకోండి అంటూ మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే నీవు వీటి కొరకు వీటిని సంపాదించుకుంటూ ప్రయాసపడు అంటున్నాడు. వీటిని సంపాదించుకుంటూ ప్రయాసపడు. ప్రయాస అంటే కష్టపడు, అవి సులభంగా వచ్చేటి కాదు. తిమోతి వీటి కొరకు నువ్వేం చేయాలంటే ప్రయాసపడు, కష్టపడు. ఎవరికైనా అనారోగ్యం చేసిందో లేదా జీవితం మార్పు పొందాలనుకున్నాడు, అప్పటి వరకు ఆయన నిద్రలేసినప్పుడు టీయో కాఫీ తాగేవాడు. తర్వాత మానేయాలనుకున్నాడు, కానీ తర్వాత ఆ యొక్క కిచెన్లోకి తన శ్రీమతి పోతే అడాన్ని గిన్నెలు కలిగితే ఒకరోజు టీ ఇస్తే బాగుండేమో అంటే కంట్రోల్ చేసుకోలేడు. కష్టం, ప్రయాస అంటే కష్టం. మనం ఒక స్థితి నుంచి మరొక స్థితిని మారాలంటే కొంచెం కష్టం. దానికి అక్కడ అంటాడు, కింద పుట్టినట్లు ఏమంటాడంటే వెంటాడము అంటాడు. వాటిని వెంటాడు. ఏంది అంటాడు? అది కొన్ని వెంటాడబడ్డా. కొంతమంది తాగుబోతులు ఉంటారు, వాళ్ళు మందు తీసుకొస్తారు, నా కూడా ఎవరు తాగేవాళ్ళు లేరు అని నేను పిలుస్తారు. కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, ఈరోజు నాకు సినిమా పోవాలని ఉంది, అవకాశం ఉంటే నువ్వేమైనా వస్తావని ఫోన్ చేస్తారు. వీళ్ళు వెంటాడతాయి కొన్ని. అయితే ఇక్కడ తిమోతికి పౌలు అన్నాడు, నువ్వు ప్రయాసపడు, వెంటాడు. ఏం వెంటాడది? ఏం వెంటాడమన్నాడు? అక్కడ అంటున్నాడు ఏమంటే బ్యాడ్ హ్యాబిట్స్ అయితే మనకి వెంటాడతాయి, మరి దురాశలు అయితే మనకి వెంటాడతాయి. అయితే కొన్ని మనం వెంటాడిందే అవి మన దగ్గర రావు. అవి ఏంటంటే మొదటి విషయం అక్కడ అంటాడు,
11 నీతిని అంటాడు. ఏమంట? నీతిని, నీతి కొరకు ప్రయాసపడు. అసలు నీతి అంటే ఏంది? నీతి అంటే ఏంది అంటే దేవుడు చెప్పినట్లు చేయడమే నీతి. అంటే దేవుడు చెప్పినట్లు చేయడమే నీతి. అది ఎవరు చేశాడు? నోవాహు చేశాడు. నోవాహు నువ్వు ఓడ కట్టన్నాడు, దేవుడు చెప్పినట్లు ఎలాగైతే చెప్పాడో అలాగే కట్టాడు. మరి ఇంత ఈ భూమి మీద పశువులన్నీ కూడా దాంట్లోకి వస్తాయి కదా, పక్షులు దాంట్లోకి వస్తాయి కదా, మాకు గాలి చాలదు, మరో కిటికీ పెట్టుకుంటాను లేదా మరొక డోర్ పెట్టుకుంటాను అలా ఆయన దేవుడు ఏమైతే చెప్పాడో అలాగే చేశాడు. మరి యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 3:15 అంటాడు, యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వెళ్తే అప్పుడు యోహాను నిరాకరిస్తే అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలా జరిగినాయి. అంటే దేవుడు ఏం చెప్పే అలా చేయడమే నీతి. మరి అక్కడ రెండో విషయం, అక్కడనే భక్తి అంటాడు. అసలు భక్తి అంటే ఏంది? భక్తి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, అందుకే చెడుని అసహించుకోడు, మంచిని హత్తుకోవడం. భక్తి అంటే చెడుని అసహించుకోవడం, మంచిని హత్తుకోవడం. దీనికి యాకోబు పత్రిక 1:27 ఉన్నది కదా, పవిత్రమైన నిష్కలంకం భక్తే కనుక దిక్కులేని పిల్లలను విధురాలను వారి ఇబ్బందులు పరామర్శించడం, ఇహలోకమాలను తనకు అంటకుండా తను కాపాడుకుంటా. భక్తి అంటే చెడుని అసహించుకోవడం, మంచిని హత్తుకోవడం. మరి అక్కడ అంటాడు మరొక విషయము విశ్వాసం. ఇవన్నీ ఏం చేయమంటారు తిమోతిని? వాటి కొరకు ప్రయాసపడు. ఏటి కొరకు? నీతి కొరకు, భక్తి కొరకు. మరి అక్కడ అంటాడు విశ్వాసం కొరకు. అసలు విశ్వాసం కొరకు ఏం ప్రయాసపడాలా? విశ్వాసం మనకు అందరికి తెలుసు కదా, విశ్వాసం కొరకు ఏం ప్రయాసపడాలా అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అంటాడు, ఆయన ఉన్నాడే, నీవు దేవుడు ఉన్నాడే అని నమ్మాలా. నీ విశ్వాసం ఉంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఎందుకు వస్తే నాకు ఫలం దయచేస్తాడు, అది విశ్వాసం. కేవలం దయచేసిన రోజులో సంతోషపడ్డం, శ్రమ వచ్చిన రోజులో బలహీనడం కాదు. నీ విశ్వాసంలో స్థిరంగా కొనసాగు, వాటి కొరకు ప్రయాసపడు. ఆ కింద అంటాడు సాధకం చేసుకో. వాటి నువ్వు ఈరోజు లేదా, ఈ రోజు నుంచి ప్రారంభించేయి, ఈ రోజు నుంచి ప్రయత్నం చేయి, ఈ రోజు నుంచి అలవాటు చేసుకో. అందుకే వాటి కొరకు నువ్వేం చేయాలంటే ప్రయాసపడు అంటాడు. మరి ఇక్కడ ప్రేమ మన కుటుంబాలు పిల్లల మధ్య ఉంది, భార్యాభర్తల మధ్య ఉంది, కుటుంబంలో ఉంది. అయితే ఇక్కడ చెప్పే ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే అసలు నిర్వచనమే శత్రువుని ప్రేమించడం. మామూలు ప్రేమలు అన్నీ ఉంటాయి, అయితే ఇక్కడ ఆయన చెప్పింది కుటుంబం యొక్క ప్రేమ, మరి భార్యాభర్తల మధ్య ప్రేమ, బిడ్డల మధ్య ప్రేమ, ఈ కాదాడా దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే శత్రువు సహితం ప్రేమించడం. అదే కదండి యేసు ప్రభు చూపించాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరికి క్షమించమన్నాడు. అలా ప్రేమ కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. అక్కడ అంటాడు ఓర్పును. ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని అవమానపడ్డాడు, ఎన్ని తిరస్కారం గురయ్యాడు, ఎంతగా హేమంగా ఆయన చూసినా ఓర్చుకున్నాడా లేదా? అందుకొరకే తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఈరోజు మన అందరితో కూడా పౌలు చెప్తున్నాడు, మీరు ఓర్పు కలిగి ఉండండి. ఎప్పటి వరకు? మరణం వరకు. మరి అక్కడ మరొక విషయం చెప్తాడు, సాత్వికము. సాత్వికం అంటే పంచువాలిటీ. ఈరోజు ఆరాధన 8 గంటలకే, నేను తప్పను. 8 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు రావడమే, అది సాత్వికం. నియమం ప్రకారం బ్రతకడం. అయితే ఇవి లేకపోతే ఈరోజు పౌలు చెప్తున్నాడు, మనందరితో చెప్తున్నాడు, తిమోతితో చెప్పాడు, నాయన మీలో ఇగో వీటి కొరకు ప్రయాసపడండి. ఏటి కొరకు? నీతిగా బ్రతకడానికి. నీలో నీతి లేదా? ప్రారంభించు. నీలో భక్తి లేదా? ఈరోజు ప్రార్థన చేయి, ప్రారంభించి సాధకం చేసుకో. మరి నీళ్ళ విశ్వాసంలో సన్నగిలుతుందా? ఆ సన్నగిలకుండా స్థిరంగా కొనసాగేట్లు ప్రయత్నం చేయి.
ఓర్పు తెచ్చుకో. ఏదన్నా ఇబ్బంది కలిగిందా, అలాంటి సమయంలో అవమానం కలిగిందా, ఓర్చుకో. మరి సాత్వికంగా జీవించు. సాత్వికం అంటే నియమం ప్రకారం 8 గంటలకు వస్తాడు, 8 గంటలకే. మరి తప్పుడైనా మరి ఆయనకి ఏం తీయాలా అంతే ఇస్తాడైనా, అది సాత్వికం. అయితే మరొక విషయం చెప్పాడు, అక్కడికే చెప్పాడా మరేం చెప్పాడా అని అంటే ఆజ్ఞాపించుము. మరి రెండో విషయము, తిమోతి దైవజనుడా అని సంబోధిస్తాడు. దైవజనుడా, నువ్వేం చేయాలంటే వీటిని ఆజ్ఞాపించు. వేటిని అని అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాలు. యుగమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇచ్చుట సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయి దేవుని అంటే నమ్మిక ఇచ్చుటగా ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొచ్చు వేలు చేయకోరు వారును సక్రియులను అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు బాధించి వారైన ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పౌలు ద్వారా, తిమోతి వీటిని ఆజ్ఞాపించు. ఏంది? ధనవంశం, ధనవంతులైన వారు ఎలా? ధనవంతులు అంటే ఎవరు? సంపాదించి ఖర్చు పెట్టిన వాళ్ళు. ధనవంతులు అయితే ఉన్నవాళ్ళైనా కాదు, కానీ సంపాదించడం ఖర్చు పెట్టేవాళ్ళే. ఎవరైనా కూడా కావచ్చు. వాళ్ళు పెద్ద ఒక స్థాయి ఒక రకంగా ఉండొచ్చు, మరి ఇంకా అసలు లేని దాని గురించి కాదు, కానీ ఒక స్థాయిలో సంపాదించి ఖర్చు పెట్టగలిసిన వాళ్ళు చెప్తున్నాడు, వారికి నువ్వేం చేయాలంటే ఆజ్ఞాపించు. ఏమని? గర్విష్ఠులు కాకూడదు. వాళ్ళు అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంస్తారేమో, ఆ అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచి వారు ఏమవుతారు తెలుసా? గర్విష్ఠులు అవుతారు. అయితే వాళ్ళకి ఆజ్ఞాపించి ఏమని? ఆ అస్థిరమైన ధనమందు నమ్మకించబాకండి. అది ఏమవుతుంది? ఒకరోజు చెవుడు కొడుతుంది, తుగ్గు పడుతుంది, పాడైపోతుంది. ఇంకా సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎత్తుకెళ్తారేమో. అయితే వాటి గురించి మాత్రం వాళ్ళని ఆజ్ఞాపించవు. ఎందుకనే అవి వాటి మీద నమ్మకంగా ఉంచుతారేమో, అవి వాటి ద్వారా వాళ్ళు గర్వపడతారేమో. గర్వపడకూడదు. వారికి ఇచ్చింది నేను. అయితే దాన్ని బట్టి వారు ధనాన్ని బట్టి వారు హెచ్చిస్తున్నారేమో, కానీ అలా గర్వపడకూడదు. అది నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు దాన్ని తిని తృప్తి పొంది మరలా నా కృతజ్ఞతలు చెల్లించాలి. ఇదే వారికి, అంతేకాని దాన్ని బట్టి వారు గర్వపడకూడదు. మరి రెండో విషయం చెప్తాడు, దేవుని యందే నమ్మకం ఉంచి వాస్తవమైన జీవనం సంపాదించుకున్నాము. దేవుని యందు నమ్మకం ఉంచి వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం దేవుని యందు నమ్మకం ఉంచాలి. వాస్తవం, దేవుడున్నాడు, దేవుడు ఒకరోజు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అయితే వాస్తవమైన జీవము ఏది అని అంటే, ఈ లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు కదా. చాలామంది మనకన్నా ముందు చనిపోయిన వారు ఎంతో కోట్ల ఆస్తి కూడబెట్టారు కదా. వాళ్ళు ఎవరైనా ఒక్క రూపాయని తీసుకెళ్లారండి? తీసుకెళ్లారు. అందుకే ఇక్కడ అంటాడు, దేవుని యొక్క నమ్మకం ఉంచు, వాస్తవమైన జీవం సంపాదించడానికి ప్రయత్నించాయి. వాస్తవమైన జీవం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ జీవం సంపాదించుకోవడానికి వారిని ఆజ్ఞాపించు. వారు ధనమునందు గర్వపడతారేమో. వారు దేవుని యొక్క నమ్మకం ఉంచి వారు ఏం చేయాలంటే, వాస్తవానికి జీవం ఇక్కడ లేదు, అది పరలోకంలో ఉంది. ఆ దేవుని యొక్క నమ్మకం ఉంచి ఆ వాస్తవాన్ని జీవం సంపాదించుకోవడానికి వారు నేర్చుకున్నట్లు, వారు ప్రయత్నం చేసేటట్లు, అది మనసులో ఉంచుకునేటట్లు వారిని ప్రోత్సాహపరచు. చూడండి, వాస్తవమైన జీవం ఈ లోకంలో ఎవరికి లేదు. కొద్ది రోజులు ఉంటారు, ఎంతో కోట్లు సంపాదిస్తారు, మళ్ళీ వాటిలో ఒక్క పైసా కూడా తీసుకెళ్ళారు. వాస్తవం జీవము ఇక్కడ లేదు అంటాడు. మరి మూడో విషయం చెప్తాడు, రాబో కాలం నాకు మంచి పునాది వేసుకున్నాం. రాబో కాలం ఏది? మేలు చేస్తూ రాబో కాలానికి మంచి పునాది వేసుకోము. మనందరం ఏం చేస్తాం? రాబో కాలానికి, భావితరాలకి, ఇంకో 10 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేస్తాం, పెట్టుబడి పెడతాం. ఇదో దాంట్లో పెడితే నాకు ఎక్కువ వడ్డీ ఇస్తుందో, లేదు పలానా
ప్లాట్ కొంటే నాకు ఇంకొక 10 సంవత్సరాలు త్రిబుల్ అయిపోతుందను ఇలా ఇన్వెస్ట్ చేస్తాం. అది దేవుడు పౌలు ద్వారా తిమోతి తెలియజేస్తున్నాడు, ఆ యొక్క ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నాడు. మీరు రాబో కాలానికి పునాది వేసుకో. నువ్వు పెట్టుబడి పెట్టావు ఈ లోకంలో నువ్వు పెట్టుబడి పెడితే, దేవుని యొక్క పరిచయకు నువ్వు పెట్టుబడి పెడితే, దేవుని కార్యక్రమాలు నువ్వు పెట్టుబడి పెడితే, పరలోకంలో నీకు రెట్టింపు ప్రతిఫలం పునాది వేసుకున్నట్లు అత్యధికమైన ప్రతిఫలం ఆడ పొందుతావు. ఇంకొక 4వ విషయం చెప్తాడు, సత్క్రియలను ధనము అంటాడు. ఇది ఎక్కడ ధనం ఉంది? ఇది ఎలాంటి ధనం అండి? సత్క్రియలను ధనం అన్నాడే, ఇది ఏ ధనము? వాస్తవంగా మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నవాళ్ళు అమెరికాకి వెళ్తారు. అమెరికాకి వెళ్ళకముందే అక్కడ ఉన్నది ఏంటి? డాలర్లు. ఇండియాలో వాళ్ళ నాయన గోదాం సంచిలో డబ్బులు ఇచ్చినా అక్కడ డబ్బులు చెల్లదు. ఆయన ఈ లోకంలో ఇక్కడ ఈ దేశంలో దాన్ని డాలర్గా మార్చుకోవాలా. అలాగే క్రైస్తవుడైన మనం సత్క్రియన ధన రూపంలో నీ ధనాన్ని మార్చుకుంటే పరలోకంలో నీకు అది ప్రయోజనం అవుతుంది. సత్క్రియన ధనం నువ్వు మంచి మేలు చేయాలి. ఈ ధనంతో ఇతరులకు మరి ఉపయోగపడాలి. అదేమవుతుందంటే సత్క్రియన ధనంగా మారి పరలోకం నీకు ఉపయోగపడుతుంది. ఎలాగైతే ఈ లోకంలో ఇక్కడున్న మన దేశంలో రూపాయి అమెరికాలో మారదో అక్కడ డాలర్ మారుతుంది. ఇక్కడున్న ఎంత డబ్బు అయినా కూడా ఆ డాలర్ రూపాయన మార్చుకుంటే తప్ప ఆయన అక్కడ మనుగడ సాధించలేడు. అలాగే క్రైస్తవులైన వారు సత్క్రియన ధనాన్ని మార్చుకోవాలి. ఈ లోకంలో మన దగ్గర ఉన్న ధనాన్ని సత్క్రియన ధనంగా మార్చుకుంటే పరలోకంలో వారు ఆనందంగా గడుపుతారు. మరి అక్కడి నుంచి మరొక విషయం చెప్తాడు, తమ ధనంలో ఇతరులకు పాలించుట. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి సహకరిస్తే మా ధనాల్లో వారికి పాలించినట్లు. తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఎఫెసీ సంఘంలో ఇగో ఇలా ఉండాలి. అక్కడ ఎలా ఉందో తెలుసా? వాళ్ళు వంశావళి గురించి గొప్ప చెప్పుకున్నారు, విపరీతమైన వాదాలు ఉన్నాయి వాళ్ళు, కల్పనా కథలు చెప్తున్నారు, ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నారు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆజ్ఞాపించు. దయచేయుడా ఆజ్ఞాపించు. ఏం ఆజ్ఞాపించు? ఇదిగో రాబో కాలానికి వారు మంచి పునాది వేసుకున్నట్లు ఈ లోకంలో వారు తప్పిది మారాలి. వారు సత్క్రియను ధనంగా వారి ధనాన్ని మార్చుకునేటట్లు ఉండాలి. వారి ధనాన్ని ఇతరులకు పంచేటట్టుగా, ఇతరులకు సహాయపడేటట్లుగా వారి ధనం ఉంటే వారు మరి దేవుడు కోరుకున్నట్లు వారి జీవితం ఉంటుంది. మరి 3వ విషయం, తిమోతి రాసిన అదే పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఇప్పటి వరకు ఏం చెప్పాడండి? మొదట వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడము. మరి 2వ విషయం వీటిని ఆజ్ఞాపించము. 3వ విషయం చెప్తున్నాడు, దైవజనుడా మాదిరిగా ఉండు. వాళ్ళకి దైవజనుడా వారికి మాదిరిగా ఉండు. ఎవరిని వదలలేడా? సంఘాన్ని వదల్లా, సువార్తికుని వదల్లా. ఇద్దరికి చెప్తున్నాడు, సువార్తికుడా బోధకుడా నువ్వు వారికి మాదిరిగా ఉండవు. 4వ అధ్యాయం 12వ వచనం. ఒక విషయంలోనా? బోధించే విషయంలోనా? లేదు ఇంకే విషయంలో ఉన్నానా? ఆడంటాడు మాదిరిగా. నీ యవ్వనం బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. తిమోతికి పౌలు తెలియజేస్తున్నాడు, తిమోతి నువ్వు యవ్వనంలో ఉన్నావు, అయితే నువ్వు ఎలా ఉండాలా? ఇదిగో నీ మాట ఎలా ఉండాలా? వేరే వాళ్ళని విమర్శించేటట్లు కాదు. ఒకవేళ విమర్శిస్తే నువ్వు క్రిటిక్ అవుతావేమో, మంచి విమర్శనాత్మకంగా మంచి వ్యాసాలు రాయగలవేమో, కానీ దేవుని దృష్టిలో అలా అవసరంలా. తిమోతికి పౌలు ద్వారా దేవుడు చెప్తున్నాడు, తిమోతి నీ మాటలో మాదిరికరంగా ఉండవు. ఎలా? మనందరం చూసినప్పుడు ప్రసన్నలాగా ఉండాలా అనాలా. మనం ఎవరు అని అనుకుంటే ఎలా ఉండాలా అంటే ప్రసన్నలాగా ఆయన మాటలు అవసరమైనప్పుడు మాట్లాడతాడు. అలా ఉండాలా అనేటట్లు మనం ఉండాలి. తిమోతికి విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు. ఆషామాషాలతో మాదిరిగా ఉండమల్ల ఆయన, లోకల్ వాళ్ళకి మాదిరిగా ఉండమల్ల ఆయన.
విశ్వాసులకి, క్రైస్తవులకి, సంఘానికి ఆయన ఏమన్నాడంటే మీరు మాదిరిగా ఉండు తిమోతి, నీ మాట జాగ్రత్త. మరి రెండో విషయం చెప్తాడు, నీ ప్రవర్తన ఎలాగుండాలి? నీ ప్రవర్తన ఎవరైనా చూసినప్పుడు, ఇక్కడ మన స్థానిక సంఘం చూసినప్పుడు ఆ అన్నలాగా ఉండాలి, ఆ అక్కలాగా ఉండాలి. ఆ ప్రవర్తన ఎప్పుడు మార్పు రాదండి. ఆమెను చూసి నేను నేర్చుకుంటానండి, అన్నం చూసి అన్నలాగా జీవించాలండి, నేను అన్నలాగా నేను ప్రవర్తించాలండి, అలాగుండాలి. మరి మూడో విషయం చెప్తాడు, విశ్వాస విషయంలో కొన్ని విషయాల్లో శ్రమ వచ్చినప్పుడు విశ్వాసం తొలగిపోతారు. అయితే నువ్వు ఆ విశ్వాసంలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఆ విశ్వాసాలు సన్నగిలబాక, అల్ప విశ్వాసం అవుతావేమో, ఆ విషయంలో కాకూడదు. సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఒకేలాగా నీ విశ్వాసాన్ని వారికి కనబరచు. మరి పవిత్రత స్థానిక సంఘాలకు కొరవైనది. స్థానిక సంఘాల్లో ప్రేమలు పుట్టకూడదు, పవిత్రంగా ఉండాలా. వారు ఏ విషయాలకి లొంగకూడదు. అందుకే పౌలు తిమోతితో చెప్తున్నాడు, నీ యవనస్తుడివి, నీ యవనుడివి, నీ యవన ప్రయాణం బట్టి, నీ యవనాన్ని బట్టి మరి నిన్ను తృణీకరింపకుండా నువ్వు వాళ్ళకి ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. మాటల్లోనూ, నీ ప్రవర్తనలోనూ, నీక పవిత్రతలో నువ్వు అలా ఉండాలి. మరి విశ్వాసంలో ఉండాలి, మరి ప్రేమలో కూడా ఉండాలని అక్కడే చెప్తాడు. అయితే ప్రేమ ఇక్కడ పుట్టకూడదు. అది అవసరమైతే స్థానిక సంఘ బోధకులు ఉన్నారు, పెద్దవారు చూస్తారు. అయితే ప్రేమ దోమలు సంఘంలో పుట్టకూడదు. ప్రతి ఒక్కరూ నాన్న, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమలు పుడతాయా? పుట్టవు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, యవన ప్రాయంలో నువ్వు మార్గం తప్పుతావేమో వారికి మాదిరికరంగా ఉండు. అన్ని ఏ విషయంలో, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, పవిత్ర విషయంలో నువ్వు వారికి మాదిరికరంగా ఉండు. మరి ఇక నాలుగో విషయం, అది తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, 14వ వచనం కూడా. దైవజనుడా వాడిని హెచ్చరించు. మొదట ఏం చెప్పాడు? వీటిని సంపాదించుకో, వాటి కొరకు ప్రయాసపడు. ఉండి ఏం చెప్పాడు? ఆజ్ఞాపించు వారికి. మరి 3 ఏం చెప్పాడు? నువ్వు మాదిరిగా ఉండు. 4 ఏం చెప్తానంటే వాడిని హెచ్చరించు. అయితే నువ్వు చిన్నవాడివి, యవనుడివి, ఎలా హెచ్చరించాలి అని చెప్తూ మొదటి విషయం, వృద్ధుల్ని ఎలాగా హెచ్చరించాలంటే నీ అమ్మలాగా, నీ నాన్నలాగా. మీ నాన్నని ఎలాగైతే హెచ్చరిస్తావో అలా హెచ్చరించాలి. వారు తప్పు చేస్తే తప్పు అని చెప్పకుండా ఉండకూడదు. ఎలా చెప్పాలి? అమ్మా, ఈ తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోడమ్మా, ఇది తప్పే అంటే నువ్వు నీకన్నా పెద్దవారని హెచ్చరికొంచెం ఉంటావేమో, హెచ్చరించు. ఎలా హెచ్చరించాలి? నాన్న, ఈ పొరపాటు చేస్తే దేవుడు ఒప్పుకోడేమో. అమ్మా, మనం ఆలస్యానికి వస్తే దేవుడు చూస్తాడమ్మా, తప్పే కదా. తప్పును తప్పగా చెప్పడం తప్పే ఉంది. అయితే ఆ చెప్పే విధానంలో పౌలు చెప్తున్నాడు, నీ తండ్రిలాగా, నీ తల్లిలాగా, నీ తల్లితో ఎలాగైతే సంబోధిస్తావో, నీ తండ్రిని ఎలాగో మరి అభినందిస్తూ, నాన్న ఇది తప్పు కదా, ఇలా చేస్తే బాగుంటుందా, తప్పు కదా అని చెప్తే వారు అభినందిస్తారు. అందుకే చిన్నవాడు యవనుడైన తిమోతికి పౌలు చెప్తున్నాడు, పౌలు తిమోతి నువ్వు దైవజనుడివి, నువ్వు ఎలా హెచ్చరిక చేయాలి? నీ తండ్రిలాగా, నీ తల్లిలాగా. మరి ఎక్కడ అంటాడు? యవనులు ఎలాగా? యవనులు కూడా హెచ్చరించమన్నాడు. యవనులు ఎలాగంటే నీ అన్నలాగా, నీ తమ్ముళ్ళలాగా. నా తమ్ముడిని కఠినంగా అంటానండి, రే తప్పు చేసావు ఆడే దూకి సాగకూడదు అంటానా? ఇప్పుడు చాలామంది అలా ప్రేరేపిస్తున్నారు. ఏదైనా పొరపాటు చేస్తే నాన్న తప్పు చేసావు, ఇంకెప్పుడు అలా పొరపాటు చేయబాక అనుకుంటా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. నువ్వు ఆ తప్పు చేసావు కదా, అలాగే ఆండ దూకి సాగకూడదా అని ఎంత ఘోరంగా అంటున్నారు అంటే వారు ప్రేరేపిస్తున్నారు, ఉద్రేకపరుస్తున్నారు. అయితే పౌలు తిమోతి చెప్తున్నాడు, తిమోతి నువ్వు యవనంలో ఉన్నావు, యవన ప్రాయంలో ఉన్నా వారిని ఎలాగ ఉండాలంటే నీ అన్నలాగా,
నీ తమ్ముళ్ళగా వారు తప్పు చేస్తే ఒప్పుకోబాక, అది హెచ్చరిక చేయి. అది ఎలాగ హెచ్చరిక చేయాలంటే నీ అన్నా నీ తమ్ముళ్ళగా. ఎలాగైతే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు సరిదిద్దుకోరా అని ఎలాగైతే నీ అన్నను అంటావో అలాగే, ఎలాగైతే నీ తమ్ముడిని అంటావో అలాగే. మరి యవన స్త్రీలు వాడిని కూడా ఏమన్నా నీ ఎక్కలాగా, నా చెల్లిలాగా. యవన స్త్రీలు యవనంలో ఉన్న తిమోతి, వాడిని కూడా నువ్వు హెచ్చరిక చేయాలి. ఎలాగా? పవిత్రమైన పూర్ణ పవిత్రతో అక్కడ అంటాడు, పూర్ణ పవిత్రతో వాడిని హెచ్చరిక చేయాలి. యవన స్త్రీలు వారికి పొరపాటు చేస్తే, అక్క అలా తప్పు కదా, చెల్లి నువ్వెందుకు ఆలస్యం చేసావు, ఇలా ఎవరైనా బాధపడతారా, తప్పు దిద్దుకుంటారు. అలాగే అక్క నువ్వు తప్పు చేసావు, ఎందుకు వస్తున్నావు ఆలస్యంగా అంటే రేపు నేను గద్దిస్తున్నాడు అని అక్క మానిపోతుంది. అదే అక్క ఆలస్యం అయితే దేవుడు చూడ్డా అన్నప్పుడు ఏంటంటే నిజమే కదా అనుకుంటాను. అలాగే అందుకే తిమోతికి పౌలు చెప్తున్నాడు, తిమోతి నీ పూర్ణ పవిత్రతో నీ అక్కలాగా నీ చెల్లిలాగా వారిని హెచ్చరిక చేయి. మరి ఇంకొక అంటాడు వృద్ధుల్ని, మరి వృద్ధులు కాదు మరి విధవరాలను కూడా హెచ్చరిక చేయాల. వారి హెచ్చరిక చేస్తూ వారిని సంఘం పోషించేటట్లు సంఘానికి తెలియచేయాల. ఎవరు లేని విధవరాలని మరి వారిని మన అమ్మలాగో మన సహోదరులాగో భావించి సంఘం ద్వారా ఆ విధవరాలు పోషింపబడేట్లు సంఘానికి చేర్చాలి. మరొక విషయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 5వ విషయము మరొకటి. ఇక్కడ అంటాడు, నిన్ను గుర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగ చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందువు. మళ్ళీ ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్నాడు, జాగ్రత్త కలిగి ఉండు. 5వ విషయము జాగ్రత్త కలిగి ఉండు. ఏ విషయంలో? నిన్ను నీ బోధ. మిమ్మల్ని అందరూ కూడా ఒక్క విషయంలో దేవుడు అడుగుతాడేమో రేపు, నన్ను 2 విషయాలు అడుగుతాడు. ఏ విషయంలో? నా జీవితాన్ని నేను చెప్పిన బోధన బట్టి నన్ను ఒకరోజు తీర్పులు దేవుడు అడుగుతాడు. అందుకే తిమోతి చెప్తున్నాడు, తిమోతి నువ్వేదైతే చెప్తావో అదే అనుసరించు. చిలక ఎలా పలుకుతుందండి? ఏదైతే దాన్ని నడిపించేవాడు మాట్లాడమంటాడో అలా మాట్లాడుతుంది అది. అయితే ఆ తర్వాత అది అలా జీవించలేదు. అయితే బోధకుడు, ఇక్కడ స్వార్థకుడు ఎలా ఉండాలంటే బోధించేది ఏదో తనకు ముందు అన్వయించుకొని బోధించాలి. అందుకంటాడు, నిన్ను నీ బోధ వినివారును రక్షింపబడాలంటే నువ్వేం చేయాలి? నీ బోధ గురించి జాగ్రత్త. వారిని నేను పోతాను, నా బోధ వినివారు పోతారు. అందుకే యవనుడు బోధిస్తున్న ఎపిసి సంఘానికి పౌలు రాస్తున్నాడు, ఓ తిమోతి, ఓ దైవజనుడా, నీవు జాగ్రత్త. నీ జీవితం మీద మార్పు వస్తుందేమో. నీకు బోధ ఒకటి, నీ ఆలోచన వేరు, నీ నడవడికి వేరుకుంటే, నీ మాట వేరు, నీ హృదయంలో పుట్టే తలంపులు వేరుకుంటే మరి అది నిన్ను పనిదు. నువ్వు చెప్పిన బోధ విన్న వారిని ఆ యొక్క రక్షింపలేదు. అందుకే జాగ్రత్త కలిగి ఉండు. 6వ విషయం, తిమోతి రాసిన అదే మొదటి పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు కొన్ని విశ్వాస విషయం తప్పిపోయి కృప మీకు తోడైండును గాక. ఇక్కడ అంటున్నాడు, 6వ విషయం ఏమంటే, దైవజనుడా వాడు దూరంగా పారిపో, వారు దూరం అయిపో, వారు దూరం ఏట్లో. ఓ దైవజనుడా వీటికి దూరం అయిపో, దూరంగా ఉండు. వేటికి? అపవిత్రమైన ఒట్టి మాటలకు. అపవిత్రమైన ఒట్టి మాటలు ఏంది? ఈరోజు చాలా దగ్గరలో
బైబిల్ గురించి డిబేట్లు పెడుతూ వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఎవరికి తెలియనంత అజ్ఞానంగా బైబిల్ లేదు. అందరి చేతుల్లో బైబిల్ ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ నేడు ఫోన్లో ఉంది. అయితే వారితో వాదం పెట్టుకుని మనం అవమానపడకూడదు. అక్కడ ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటే వారి దగ్గర పోయి ఇది తప్పు అని చెప్పిన అవసరం లేదు, వారితో ఇది మెప్పు అని కూడా చెప్పిన అవసరం లేదు. నువ్వు దూరంగా వెళ్ళు. ఇక్కడ బురద ఉందండి, ఇక్కడ రోడ్డు పక్కన బురద ఉంది. ఆడపోయి మనం నిలుచుకున్నాము. వచ్చేపోయి కారులో వెహికల్ ఏమవుతాయి? ఆ బురద వచ్చినప్పుడు మన పైన పడుతుందా, కారు పైన పడుతుందా? మన పైన పడుతుంది. అందుకే తిమోతికి పౌలు చెప్తున్నాడు, వీటికి దూరం అయిపో. ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు ఉన్నాయే, వాడు నువ్వు చెప్పిన అవసరంలా. వాడు తప్పని గద్దించమలా, ఒప్పని కూడా చెప్పిన అవసరంలా. నువ్వు దూరం అయిపో. మరి ఇంకొక విషయం చెప్తున్నాడు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన వాటికి, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన వాటికి ఏంది? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీ తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు. అయితే ఈ యూదులు పరిసరాలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులను సన్మానించక, వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో వారిని ఆదరించక, మేము దేవునికి అర్పించేసాం, దేవార్పితం అన్నాం అని చేసాము అని ఆడ తెలియజేస్తారు. అంటే వారిని దేవుడు సంతోషపడ్డాడు. యేసు ప్రభు సంతోషపడలా. అది వారు తప్పుగా, అది తప్పు. మరి తల్లిదండ్రులను సన్మానించాలి. ఇది అబద్ధం. జ్ఞానం అని మేము దేవునికి ఇచ్చేసాం కదా, అది జ్ఞానం కదా అని వాళ్ళు అబద్ధంగా, దేవుడు అని చెప్పాడు, మొదట నీ తల్లిదండ్రులను సన్మానించు, తర్వాత నేను. అలా అది అబద్ధాన్ని జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. వారి నుండి నువ్వేం చేయాలి? దూరం అయిపో, వారికి దూరంగా ఉండు. మరి ఇంకా అక్కడ అంటాడు, విపరీత వాదములు ఎలాగున్నాయంటే, ఉదాహరణ రొట్టె అనుకోండి, రొట్టె ద్రాక్షారసం ప్రబ్బల్లా. రొట్టె ఎవరు చేయాలి? ప్రభుత్వాల గురించి మహా అయితే కొద్ది మాటలు ఉన్నాయి. ఒకటి అదేంటంటే పులియని రొట్టి, పొంగని రొట్టి, మరి ద్రాక్షారసం. ఇక రొట్టెని గురించి ఎలా బాగుందంటే, రొట్టె ఎవరు చేయాలి? పవిత్ర చేయాలి. ఎవరు పవిత్రలో? వాద. అయితే ఏ షేప్లో ఉండాలి? ఏ వేసి చేయాలి? ఎలా చేయాలి? ఇలాంటి విపరీతమైన వాదనలు. ఆ రొట్టె తినడం వల్ల ఈయన బలం రాదు, ఆ ద్రాక్షారసం తాగినాక ఈయన ఏదో ఆరోగ్యం అయిపోడు. అయితే ప్రభువారు చెప్పారు అలా చేయడం, అది ప్రభువును జ్ఞాపకం చేయడానికి ఆ కార్యక్రమం. మరి కొంతమంది ఏం చేస్తారంటే, రొట్టె వారి దగ్గరికి వెళ్తుంది, కొంతమంది ఇట్లా చేసుకుని తీసుకుంటారు, కొంతమంది ఇట్టు పెడతారు. చూసారు ఎప్పుడన్నా? ఇట్లా పెడతారు వాళ్ళు. మరి కొంతమంది అట్లా తీసుకుంటారు, ఇట్ట అనుకుని తీసుకుంటారు. అంటే వీటన్నిటి గురించి నేను వాదన పెట్టాలంటే, అయ్యా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, నేను అట్లా చేయడం లేదు, నేను కరెక్ట్ అంటాడు ఒక ఆయన. మరి ఇంకొక ఆయన అంటాడు, ఆయన కాలు మీద కాలు వేసుకొని తీసుకున్నాడు. అంటే నువ్వు కూడా కాలు మీద కాలు వేసుకొని తీసుకో, నువ్వు నిలబడుకొని తీసుకో. అంటే ఎలాంటి వాదనలు వచ్చేసినాయంటే, ఇలాగ వాదనలు వచ్చినాయి. మరి ఇంకా వస్త్రధారణ, దేవుడు ఏం చెప్పాడు? తగు మాత్రం వస్త్రధారణని ధరించండి. ఎందుకంటే సాంఘికంగా అంగీకారం ఉండాలి. మనందరూ కూడా ఇష్టమైన రీతిలో ఒక బట్టలు బాగుండాలి, డ్రెస్సు. అంతేకాని మరి తెల్లవే అది మీ ఇష్టం. అలా పుట్టుకొచ్చిందే పెందుకొస్తలో వైట్ అండ్ వైట్. ప్రేమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. ఎవరికి చెప్పారో మొదట ఆలోచించాలి. ఎపిసోడ్లో పౌలు పరిచయం చేసి మరలా మాసిదోనికి వెళ్ళి, తిరిగి నేను రాలేకపోతున్నాను తిమోతి, నేను వచ్చే లోపల ఆలస్యం అవుతుందేమో. అయితే అక్కడ ఎట్లా ఉందంటే, వారు విపరీతమైన వాదాలు పెట్టుకున్నారు, కల్పనాకథలు చెప్తున్నారు, ముచ్చట్లు చెప్తున్నారు, వంశాల గురించి విపరీతంగా వారు మా వంశం గొప్పది, మీ వంశం గొప్పదని బోధిస్తున్నారు. అయితే దేవునికి ఏర్పాటు మర్చిపోయారు. అయితే నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఇదిగో ఈ పని చేయి. దైవజనుడా, నువ్వేం చేయాలంటే వీటి కొరకు ప్రయాసపడు. వేటి కొరకు? నీతి కొరకు, భక్తి కొరకు, విశ్వాసం కొరకు, ప్రేమ కొరకు, సాత్వికం కొరకు నువ్వు ప్రయాసపడినైనా. మరి నువ్వు అంతటితో నువ్వు ప్రయాసపడ్డం కాదు, వాళ్ళకు నేర్పు. ఏం నేర్పాలా? వారికి ఆజ్ఞాపించు. ఏం ఆజ్ఞాపించాలా? నీ ధనాన్ని బట్టి గర్విస్తావేమో,
గర్వించకూడదు. దేవుని యందు నమ్మకం ఉంచి రాబో జీవానికి వాస్తవ జీవానికి నువ్వు పునాది వేసుకో. నీ ధనాన్ని సత్క్రియల రూపంలో మార్చుకో. మరి నీ ధనంలో ఇతరులకు పాలు. ఇలాంటి విషయాల్లో తిమోతి వారికి ఆజ్ఞాపించు. అయితే తిమోతి వారికి ఆజ్ఞాపించు. అయితే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? వారు నేను చూసి మార్పు పొందేటట్లు ఉండాలి. ఇలాగా నీ మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, ప్రేమ, నీ పవిత్రత ఇట్లా ఎలా ఉండాలంటే ఆ బిడ్డను చూసి నేర్చుకో. అలాగుండాలా ప్రవర్తనలో. ఎవరిని చూడాలంటే ఇదిగో ఈయన చూస్తే ఇలాగుండాలా. అలా ఉండాలి నువ్వు. ఎవరి మధ్య? విశ్వాసాల మధ్య. మరి వారిని హెచ్చరిక చేయి. ఎలా హెచ్చరిక చేయి? నువ్వు చిన్నవాడివి, ఏమన్నాడివి, అయితే నువ్వు ఎలా హెచ్చరిక చేయాలా? ఏమైనా ప్రాయాలు ఉన్నావో నువ్వు పెద్దవాళ్ళు ఎలా హెచ్చరిక చేయగలవు అంటే నీ తల్లిలాగా, నీ తండ్రిలాగా, నాన్న, అమ్మ ఇది కాదు, ఇది తప్పు. అయితే ఎవరినైతే నీ సరి వయసు ఉన్నవారైతే నా తమ్ముడా, నాన్న ఇది తప్పు. అదే ఒక స్త్రీ అయితే, ఎవరి స్త్రీ అయితే ఆమెను ఎలాగా అక్క, చెల్లి అని భావించు. అప్పుడు వారిని నీకు హెచ్చరిక నింటారు. మరి ఇంకేం చెప్పాడు అంటే వాటికి దూరంగా ఉండు. వేటికి? ఒట్టి మాటలకు, అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండు. పారిపో. కొంతమంది ఉన్నారే జ్ఞానమని అబద్ధ బోధిస్తున్నారు. వారి నుండి నువ్వు దూరం వెళ్ళు. విపరీత వాదాలు పెట్టుకున్నారే వారెమ్మడి పావుద్దు, పారిపో. మరి ఇంకొక విషయం చెప్పాడు తిమోతి, యవన ప్రాయంలో నువ్వు బోధిస్తున్నావు. అయితే నీ బోధ ఎలా ఉండాలంటే నువ్వేం బోధిస్తావో అదే నీ జీవితంలో కనబడాలి. నిన్ను కూర్చో, నీ బోధన కూర్చో జాగ్రత్తగా ఉండు. ప్రేమను వల్లరా ఈరోజు దేవుడు మనల్ని కూడా అన్నాడు, వీటిని మనస్కరించుకొని సాధించండి, సాధన చేసుకోండి. వీటిని ఇప్పుడు ఆలోచించేసిన అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనసులో ఉంచుకొని, అనేక విషయాలు మనసులో ఉంచుకుంటాం కానీ అవి వదిలేస్తాం. అది దేవుడు చెప్తున్నాడు, వీటిని మనసులో ఉంచుకొని మీరు మనందరం కూడా ఏం చేయాలంటే సాధన చేసుకుంటే దేవుని కుమారుని కోసం ఆరోగ్యత పొందుకోగలం. అలాంటి ఈ కొద్ది మాటలు నాతో కలిసి సంతోషంగా, ఆనందంగా మరి ధ్యానించిన అందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ, నాకు ఈ అవకాశం సంఘానికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.